హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా ఛానల్ మీ యాంకర్ రమావత్. ఎస్ వైఎస్ జగన్ గారు ఓడిపోయిన దగ్గర నుండి ఆయన కంప్లీట్గా ఇప్పుడు చేస్తున్న రాజకీయాలు మొత్తం రాంగ్ డైరెక్షన్లో చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అంటే జగన్ గారిని నిజంగా ఎవరన్నా ఇలాంటి సలహాలు ఇచ్చి ఆయన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారా అని నిజంగా ఒక డౌట్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు ఆ డౌట్ అనేది క్రియేట్ అయింది? నిజంగా ప్రస్తుతం జగన్ గారు చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన కరెక్ట్గానే చేస్తున్నారా, కరెక్ట్ వేలోనే చేస్తున్నారా? నిజంగా నెక్స్ట్ 2029లో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఇప్పుడు చేస్తున్న ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో లేకపోతే ఇప్పుడు తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ చేస్తే 2029లో ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఆయన ఇంకా దెబ్బతినే అవకాశం ఉందా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఉందా అనే అంశం ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు జగన్ గారు ఏ అంశాల్లో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అని చెప్పేసి ఒకసారి మనం ఈ వీడియోలో క్లారిటీగా చర్చిద్దాం. ఫస్ట్ జగన్ గారు వెళ్తున్న రాంగ్ డైరెక్షన్లో అతి కీలకంగా ఈ 4 అంశాలు అనేవి ఉన్నాయి. ఈ 4 అంశాల్లో ఆయన కంప్లీట్గా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు, రాంగ్ గైడెన్స్లో ఆయన వెళ్తున్నారు అనిపిస్తుంది. అందులో మొదటి వచ్చేసి ఓటమిని ధైర్యంగా ఒప్పుకోకపోవడం. నిజంగా 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అనేక రకాలుగా కామెంట్స్ అనేవి వచ్చాయి. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనో లేకపోతే ఈవీఎంలు మార్చేశారనో, నిజంగా కూటమి గెలిపే కాదన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు. ఈవెన్ జగన్ గారు కూడా ఒకానొక సందర్భంలో ఇలాంటి అంశాలే రైజ్ చేశారు. ఓటమికి గల కారణాల మీద అనేక రకరకాల కామెంట్స్ అనేది చేశారు. నిజంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా స్వీకరించాలి. ఎస్, మేమేదో తప్పు చేశాము, అందుకే మాకు జనాలు 11 స్థానాలకే మమ్మల్ని పరిమితం చేశారు, ఆ తప్పుల నుండి మేము ఖచ్చితంగా రెటిఫై అవుతాము, రెటిఫై అయ్యి త్వరలో మళ్ళీ 2029లో ఖచ్చితంగా మేము గెలుస్తాము అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పగలగాలి ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా. బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కేటీఆర్ గారు అసెంబ్లీలోనే ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్, మేమేదో తప్పు చేశాము, మేము తప్పు చేసినందుకు మమ్మల్ని ప్రజలు ఓడించారు, ఖచ్చితంగా మేము తప్పుల్ని మేము రెక్టిఫై చేసుకుంటాం, ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన ఓటమిని స్వీకరించారు, అంగీకరించారు. అది ఏ రాజకీయ నాయకుడైనా సరే ధైర్యంగా చేయాల్సిన మొదటి పని. సో ఈ అంశాన్ని ఇప్పటికీ స్టిల్ వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేకపోతే వైఎస్ఆర్సీపీ హైకమాండ్ ఎవరే కానీ ఓటమిని స్టిల్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, ఇంకా అంగీకరించలేకపోతున్నారు. అసలు మేము నిజంగా ప్రజా తీర్పు వల్ల మేము ఓడిపోలేదు, కేవలం ఈవీఎంల వల్ల ఓడిపోయామన్న ఒక భ్రమలోనే ఉన్నారు ఇంకా స్టిల్. సో దాని నుండి బయటికి వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మరో ముందడుగు వేసినట్టే ఉంటుంది. ఎస్, మేము ఏదో తప్పు చేసాం, ఆ తప్పుల్ని మేము రెక్టిఫై చేసుకుంటాం, మేము ఏమేమి తప్పులు చేసామో అవన్నీ రిపోర్ట్ తెచ్చుకుంటాం, ఆ రిపోర్ట్ ఆధారంగా మేము మళ్ళీ ఫ్యూచర్లో ఆ దిశగా మేము అడుగులేస్తామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలగాలి. సో నెక్స్ట్ అంశం వచ్చేసి ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వడం. ఇప్పుడు ఇది కూడా అతి కీలకమైన అంశమే. ఎందుకంటే ఏదైనా ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయితే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఎంతో కొంత సమయం అనేది ఇవ్వాలి. ఒక 3 నెలల 6 నెలల అనేది ఆ సమయం అనేది ఇవ్వాలి. ఆ సమయం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన గవర్నమెంట్ అనేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ పరిస్థితులు ఏంటి అనేది మొత్తం వాళ్ళు చక్కదిద్దుకోవడానికి మొత్తం లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే అనేక అంశాలు కావచ్చు, అధికారులు కావచ్చు, బడ్జెట్లు కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు గ్రిప్లో తెచ్చుకోవడానికో లేకపోతే వాళ్ళకి అవగాహన రావడానికో కనీస సమయం అనేది పడుతుంది. కనీసం 3 నెలల నుండి 6 నెలలు అనేది గ్రేస్ పీరియడ్. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఆ కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే ఆ కంపెనీలో పనిచేయాల్సిన అంశాల మీదనో వాళ్ళకు ఒక 3 to 6 months అనే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది.
ఆ ట్రైనింగ్ పీరియడ్ ఎలాగైతే ప్రతి కంపెనీకి ఉంటుందో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా కనీస ఆ స్టేట్ మీద జరుగుతున్న అంశాలు, లేకపోతే ఇంతకుముందు చేసిన ప్రభుత్వం ఏవైతే అప్పులు కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ పరంగా కావచ్చు, ఈ అంశాలన్నిటి మీద వాళ్ళు ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి మినిమం 3 to 6 months అనేది టైం పడుతుంది. 3 to 6 months అనేది మినిమం టైం ఇస్తే ఖచ్చితంగా దాని తర్వాత వాళ్ళు చేసే పనులు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా హామీ నెరవేర్చకపోతే దాని మీద పోరాడితే, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడితే ఖచ్చితంగా ప్రజలు కూడా స్వీకరిస్తారు. అంతేగాని వెంటనే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 50 రోజులు 60 రోజులు కూడా కంప్లీట్ కాలేదు, 2 months కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే తల్లికి వందనం ఎత్తేస్తున్నారు, లేకపోతే 3 సిలిండర్లు గ్యాస్ అనేది ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకా రకరకాల కామెంట్స్ 1500 కూడా ఎగ్గొట్టారు. ఇలా ప్రతి దాని మీద జస్ట్ 2 months కూడా కాలేదు, అప్పుడే ప్రభుత్వం మీద విమర్శలు అనేది చేస్తే ప్రజలు కూడా దాన్ని అంగీకరించరు. మినిమం టైం అనేది ఇస్తేనే ఖచ్చితంగా దాని మీద ఆ ప్రభుత్వానికి కొంత పట్టు వస్తుంది. దాని తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు దాని తర్వాత మీరు వీటి మీద మాట్లాడి పోరాటాలు చేస్తే ఖచ్చితంగా ప్రజా మద్దతు అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతిపక్ష హోదా కావాలని అడగడం. ఇది మరి ఒక రకంగా జగన్ గారిని ఎవరో ఇది రాంగ్ గైడెన్స్లో తీసుకెళ్తున్నారు. ఎవరు సలహా ఇచ్చారో కానీ నిజంగా ప్రతిపక్ష హోదా గురించి అంత సీరియస్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోర్టులో కేసు వేసారు, హైకోర్టులో, లేకపోతే స్పీకర్కి లెటర్ రాయడం, ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే ప్రస్తుతం ఉన్న కూటమి గవర్నమెంటు మీరు ఎంత ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వలేదు కాబట్టి మేము ఎలా ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. దీని గురించి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు ప్రతిపక్ష హోదా అనేది రాదు. అనవసరంగా జనాల్లో ఇదొక అంశం మీరు లేవనెత్తి అనవసరంగా జనాల్లో మరొక్కసారి జగన్ గారి మీద లేనిపోల ఆలోచనలన్నీ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు మీరు. ఈవెన్ హైకోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు వేసినా సరే ప్రతిపక్ష హోదా అనే అంశం అసలు అది ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, స్పీకర్ కావచ్చు, వీళ్ళ పరిధిలో ఉన్న అంశం, ఇవ్వాలా వద్దా అని చెప్పేసి. సో వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి మీరు కోర్టు ద్వారా లీగల్గా ఎన్ని ప్రయత్నాలు చేసినా లీగల్గా కూడా ప్రతిపక్ష హోదా అనేది రాకపోవచ్చు. అనవసరంగా దీని మీద మీరు ఫైట్ చేయడం అన్నది వృధా అనేది నా అభిప్రాయం. సో ఈ అంశాన్ని వదిలేసి నిన్న ఎలాగైతే ప్రెస్ మీట్లో ప్రభుత్వం శ్వేతపత్రం ఏదైతే రిలీజ్ చేసిందో దాని మీద ఎలాగైతే మీరు ప్రతి అంశాన్ని నిన్న ప్రెస్ మీట్లో వివరించారో అలాగే డైలీ ప్రతిరోజు ప్రతిసారి అలాగే మీరు ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాల వారీగా మీరు పోరాటాలనే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీకి వెళ్ళకపోవడం. ఇది కూడా ప్రజల్లో నిజంగా చాలా పెద్ద మైనస్ ఆలోచనే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అసెంబ్లీకి అనేది వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళితే అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితులు అనేవి ఉంటాయి, నిజంగా 11 మందికి అంత ప్రాధాన్యత అనేది ఇస్తారా, లేకపోతే జగన్ గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తారా, జగన్ గారికి తగిన సమయం ఇస్తారా అనే అనేక అంశాలు అసెంబ్లీకి వెళ్తేనే తేలుతాయి, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసెంబ్లీకి వెళ్ళారనుకోండి, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు హేళనగా మాట్లాడారో, లేకపోతే వాళ్ళు మీకు సమయం ఇవ్వకపోవడమో, లేకపోతే మీకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోతే అది జనాలు గమనిస్తారు కదా. జనాలు గమనించి ఒకవేళ నిజంగా జగన్ గారి మీద వాళ్ళు అవాకులు చవాకులు పేల్చినా లేకపోతే హేళనగా మాట్లాడినా అవన్నీ జనాలు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి జనాల్లో సింపతి అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. గతంలో మనం చూసాం, ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద అసెంబ్లీలో అందరూ మంత్రులు రకరకాల విమర్శలనే చేశారు, వ్యక్తిగత విమర్శలనేవి కూడా చేశారు. అవన్నీ కూడా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద సింపతిని క్రియేట్ చేశాయి. అయ్యో చంద్రబాబు గారిని మరీ ఇంత టార్గెట్ చేస్తున్నారా అనే ఒక సింపతిని క్రియేట్ చేశాయి. ఆ సింపతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని భారీ స్థాయిలో గెలిపించింది. ఆ సింపతి అనేది జనాల్లో క్రియేట్ అవ్వాలి, అంతే తప్ప మనం బయట ఎన్ని పోరాటాలు చేసినా ఆ సింపతి అనేది నిజంగా క్రియేట్ అవ్వదు. అది జనాల్లో స్వతహాగా
వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. మనం అనుకుంటా జనాలు ఏది అబ్జర్వ్ చేయరు, మనం చెప్తేనే వాళ్ళు తెలుసుకుంటారు అని చాలా మంది భ్రమలోనే ఉంటారు. కానీ జనాలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. ఏ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు, ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీరు అసెంబ్లీకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజల తరపున పోరాటాలు చేస్తే అక్కడ జరిగే పరిణామాలన్నీ ప్రజలు చూస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజల్లో ఒక ఆలోచన అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 4 అంశాలు అనేది కూడా చాలా కీలకం. ఇటు ఓటమిని ధైర్యంగా ఒప్పుకోవాలి, అలాగే వచ్చేసి ప్రభుత్వానికి మినిమం టైం అనేది ఇవ్వాలి, అంటే ప్రతిపక్ష హోదా గురించి అంత ప్రయత్నాలు చేయక్కర్లేదు. అసెంబ్లీకి అనేది తప్పకుండా వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్తేనే అక్కడ ఏంటి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది. సో ఈ 4 అంశాల్లో కూడా వైఎస్ జగన్ గారు ఎందుకో రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనిపిస్తుంది. ఈ 4 అంశాలు కూడా జగన్ గారు మరొక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా భవిష్యత్ రాజకీయాల్లో మళ్ళీ ఆయన పుంజుకునే అవకాశం ఉంది. 40% ఆయనకు ప్రజా మద్దతు ఇప్పటికీ ఉంది. సో ఆయన ఈ 4 అంశాలని ఒకసారి ఆలోచించి కరెక్ట్ ఫీడ్బ్యాక్ అనేది తెచ్చుకొని ప్రజలు ఎందుకు మనల్ని ఓడించారు, ఏ ఏ అంశాలు మనం తప్పు చేశాము, ఏ ఏ అంశాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి అనే అంశాలు ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అనేది తెప్పించుకొని దాని ఆధారంగా వీళ్ళు స్టడీ చేసి దాని ఆధారంగా అడుగులు వేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. గతంలో ఇదే ఒక మూస పద్ధతిలో ఏమంటారు దాన్ని, ఒక రౌండ్ సర్కిల్లో ఉండిపోయారు జగన్ గారు. నిజంగా బయట ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ అంశాల్లో మనల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఆయన దాకా రాలేదనే అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఆ ఒరిజినల్ ఫీడ్బ్యాక్ని ప్రజలు ఎందుకు మనల్ని ఓడించారనే ఒరిజినల్ ఫీడ్బ్యాక్ని మీరు తెప్పించుకొని దాన్ని స్టడీ చేసి ఆ తప్పుల్ని సవరించుకొని మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశమే ఉంటుంది. అండ్ ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద జగన్ గారు ప్రస్తుతం తీసుకున్న ఈ స్టెప్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.